ఈ బిజినెస్‌లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, పక్కాగా కష్టపడి దిగితే ప్రతి నెల 30,000 నుంచి 50,000 రూపాయల వరకు సంపాదించే వాళ్ళున్నారు. అందుకే ప్రతి డీటెయిల్ చెప్తాను ఈ బిజినెస్‌కి సంబంధించి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తున్నాము. అందుకే నాకు మా టీమ్‌కి ఒకే ఒక కోరిక మీ నుంచి అడుగుతుంది మేము ఒకటే. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ ఇవ్వండి చాలు. మేము లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ఛానల్ డబ్బులు తీసుకోవట్లా, మాకు ఏమీ వద్దు. మాకు కావాల్సింది ఒకటే గుడ్ ఇన్ఫర్మేషన్. ఒక కామెంట్ వేసేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో లాస్ట్ దాకా ఓపిక్గా చూడండి. ఏవేవో పాయింట్లు మీకు కనెక్ట్ అవుతాయి. ఈ బిజినెస్ ఐడియా కాకపోతే ఇంకో బిజినెస్ ఐడియా ఉంటుంది మీ మైండ్లో. ఆ బిజినెస్ ఐడియాకి నేను ఇప్పుడు చెప్పబోయే వాటిలో వచ్చే పాయింట్స్కి ఎక్కడో మీరు కనెక్ట్ అవుతారు. ఆ బిజినెస్ పెట్టి క్లిక్ అవుతారు కావచ్చు లైఫ్లో. కాబట్టి సరదాగా చూసే జబర్దస్త్ హీరోయిన్ల వీడియోలు కావు ఇవి. ఓపిక్గా లాస్ట్ దాకా దయచేసి చూడండి. సో లాభాలను సంపాదించాలనుకుంటూ ఉంటాం. దాంతోపాటు ప్రభుత్వ లోన్ సదుపాయాలు కూడా ఈ సంబంధించినటువంటి కర్పూరం బిజినెస్ దీనికి ఇస్తున్నారు. సో ఎలా వస్తాయి ఆ లోన్స్ అనేవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందుకే లాస్ట్ దాకా చూడమంటున్నా. కర్పూరం అనే దానికి మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ అనేది తగ్గే ప్రసక్తే లేదు. 360 రోజులు ఉంటుంది. మన ఊళ్ళలో, పట్టణాల్లో, పూజలు, దేవాలయాలు, ఇళ్లలో ప్రతిరోజు కర్పూరం అనేది వాడుతూనే ఉంటారు. లేడీస్ అయినా జెంట్స్ అయినా. ఇంట్లోనే చిన్న స్థలాన్ని తీసుకుని తక్కువ అమౌంట్ బడ్జెట్తో ఈ కర్పూరం తయారీ యూనిట్ని మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మొదటగా ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి ఒక మంచి కర్పూరం ట్యాబ్లెట్ మేకింగ్ మిషన్ అనేది మీకు కావాలి. ఈ మిషన్లు మార్కెట్లో 55,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు వివిధ కెపాసిటీలో దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదట్లో చిన్న బడ్జెట్ ఉన్నవాళ్ళు దాదాపు 60,000 రూపాయల చిన్న మిషన్ మీరు కొనుక్కుంటే సరిపోతుంది. కర్పూరం యొక్క పౌడరు ముడిసరుగ్గా కావాల్సి ఉంటుంది మనకి రా మెటీరియల్. ఇది మార్కెట్లో కిలో 300 రూపాయల నుంచి 450 రూపాయల వరకు ఉంది. ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సాధారణంగా 30 కేజీల డాగ్ రూపంలో ఇది 7,000 నుంచి 10,000 రూపాయల వరకు బ్యాగ్లో వస్తుంది. పెట్టుబడి విషయం చూసుకుంటే మిషను, రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కలుపుకొని 1,00,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. మా దగ్గర అంత అమౌంట్ లేదన్నా కూడా దానికి ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. ఎట్లా అనేది కూడా చెప్తా, లాస్ట్ దాకా వినండి, ఓపిక్గా చూడండి వీడియో. అలాగే మన ఇంట్లో ఉండేటువంటి సాధారణ సింగిల్ ఫేజ్ కరెంటుతోనే ఈ మిషన్ అనేది నడుస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా కమర్షియల్ మీటర్ కూడా మనకు అవసరం లేదు. ఉంటే ఓకే, బట్ లేకపోయినా తెచ్చుకోక్కర్లేదు. ప్యాకింగ్ కోసం ప్రత్యేకమైనటువంటి ఖరీదైన మెషిన్లు అవసరం లేకుండా మార్కెట్లో దొరికే సాధారణ ప్లాస్టిక్ పౌచ్లు ఉంటాయి కదా, చిన్న చిన్నవి, అవి తెచ్చుకోవచ్చు. సో ఒక్కొక్క పౌచ్ ఖర్చు రూపాయో లేకపోతే 50 పైసలో పడుతుంది హోల్సేల్లో కొంటే. 50 గ్రాములు, 100 గ్రాములు, 250 గ్రాముల యొక్క ప్యాకెట్లు తయారు చేసుకుని మీరు ఈజీగా అమ్ముకోవచ్చు. లాభాలు, పెట్టుబడులు తిరిగి వచ్చేటువంటి సమయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే కిలో కర్పూరం తయారీకి పౌడరు, ప్యాకింగ్ యొక్క ఖర్చు కలిపి 450 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాన్ని లోకల్ మార్కెట్లో హోల్సేల్గా 550 నుంచి 600 రూపాయల వరకు మీరు అమ్ముకోవచ్చు. అదే ఆన్లైన్ వెబ్సైట్స్లో అయితే 250 గ్రాముల ప్యాకెట్ 500 నుంచి 600 రూపాయల వరకు అది పలుకుతోంది. సో బ్రహ్మాండమైన రేటుకు అమ్ముకోవచ్చు. నెలకి 1000 కేజీల ప్రొడక్షన్ చేసి కనుక మీరు అమ్మగలిగితే అన్ని ఖర్చులు పోను. అంటే మీరు ఫస్ట్ మంత్ అన్నీ వస్తాయని చెప్పలే. ఏ బిజినెస్ ఏ మూర్ఖుడు అట్లా ఆలోచించడు. కొన్నాళ్ళు పోయాక అది 5 నెలలు క్లిక్ అవ్వచ్చు, ఏడాది క్లిక్ అవ్వచ్చు. ఈలోపు ఓపిక్గా డబ్బులు పెట్టుకుంటూ చేసుకోవాలి. క్లిక్ అయిన తర్వాత ఇప్పుడు పెట్టిన డబ్బులన్నీ వెనక్కి వచ్చేస్తాయి. కాబట్టి కొంత టైం పెట్టిన తర్వాత వచ్చేటువంటి లాభాలు 50,000, 30,000 కూడా సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో సరైనటువంటి మార్కెటింగ్ ఉంటే పెట్టినటువంటి పెట్టుబడి 3 to 4 నెలల్లోనే వెనక్కి వచ్చేస్తుంది మన చేతిలోకి. బిజినెస్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి మన ఏరియాలోని కిరాణా షాపులు, పూజా సామాగ్రి దుకాణాలు, సూపర్ మార్కెట్లు, గుడుల దగ్గర ఉండేటువంటి వ్యాపారులను కూడా మనం నేరుగా కలవాల్సిన అవసరం ఉంటుంది. వారికి మార్కెట్ రేట్ కంటే 5% తక్కువ ధరకి నాణ్యమైనటువంటి కర్పూరం ఇస్తామని శాంపుల్స్ చూపించి ఒప్పించగలగాలి. మొదట్లో చిన్న క్రెడిట్ లేదా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో సేల్స్ పెంచుకోవచ్చు మనం. ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎంఈజీపీ, ముద్రా స్కీమ్స్ లోన్స్ ద్వారా బ్యాంకు నుంచి 30% వరకు సబ్సిడీతో లోన్ తీసుకుని ఆ వ్యాపారాన్ని మీరు పెద్ద ఎత్తున విస్తరించుకోవచ్చు. సో ఆన్లైన్లో సొంత బ్రాండ్తో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి చోట అమ్ముకోవాలంటే జిఎస్టీ నెంబరు, ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెషినరీ మరియు రా మెటీరియల్ కొనుగోలు కోసం సంప్రదించాల్సినటువంటి వివరాలు మీరు ఇండియా మార్ట్ లాంటి చోట్ల వెతికితే దొరుకుతుంది. సో మిస్ అవ్వకుండా ఈ బిజినెస్ని ట్రై